టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఒక మహిళా డాక్టర్ కుటుంబాన్ని అసభ్యంగా దూషించడాన్ని తీవ్రంగా ఖండించింది ముస్లిం సంఘాల జేఏసీ. బాధితుడు షరీఫ్ ను పరామర్శించి ధైర్యం చెప్పారు ముస్లిం సంఘాల జేఏసీ నేతలు. దగ్గుబాటి ప్రసాద్ వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునే ఉన్నాయన్నారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఆయన మాట్లాడినటువంటి తీరు సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా, ఇవాళ పత్రికల్లో కూడా వ్రాయలేనటువంటి విధంగా, మీడియాలో కూడా ఆ మాటలు వచ్చేటప్పుడు దాన్ని కూడా అంతా బ్లాక్ చేస్తూ ఉన్నారు. అంటే అంత ఘోరంగా ఆ పదజాలంతో మాట్లాడటం అనేటువంటి దాన్ని యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అలా అస్రా హాస్పిటల్కి సంబంధించినటువంటి విషయంలో బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి. ఆ రకంగా చెప్పకపోతే రాబోయేటువంటి కాలంలో ఇంతకంటే తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తామన్నారు. ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే ఈయన ఏ విధంగా పరిపాలన అందిస్తున్నారో అనంతపురం నగరానికి కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ముస్లిం మైనార్టీలు అంటే ఎంత చులకన అయిపోయిందంటే ఈయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ముస్లిం మైనార్టీలపైన అనేక విధాలుగా కక్ష సాధింపుతో ముందుకు పోతున్న విషయం కూడా అందరూ గమనించాలి. ఈరోజు ముస్లింలు అంటే అసలు ఏ విధంగా దుర్భాషలు కానివ్వండి, ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడుతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను పదే తెలియజేస్తున్నాను. యూజేఏసీ ఖచ్చితంగా ఇతనికి షరీఫ్ గారికి, షరీఫ్ దంపులకి ఎప్పుడుగా అండగా ఉంటుంది. ఈ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఏదైతే మాట్లాడారో దానికి సంబంధించి ఇతనికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలా. యూజేఏసీ తరఫు నుంచి మేమందరం కూడా ఖచ్చితంగా మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేయబోతున్నాము కూడా తెలియజేస్తున్నాను. మాకు జరిగిన ఈ అవమానానికి మాకు యూజేఏసీ నుంచి ముస్లిం మైనారిటీ సంబంధించి యూజేఏసీ లీడర్లు పెద్దలు అందరూ వచ్చి నాకు పరామర్శించినారు. నాకు చాలా సంతోషం. మాకు ఎప్పుడు కూడా ముస్లిం మైనారిటీ తరఫున చాలా బలమైన అండగా ఉంటారని చెప్పి మేము మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాము. సో ఈ రాబోయే రోజుల్లో ఏ ముస్లిం మైనారిటీలకు కానీ ఇది జరిగినా కూడా ఇదితో ముందుకు వెళ్తారు, ఇదే సపోర్ట్ ఉంటుందని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ముస్లిం మైనారిటీ యూజేఏసీ వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.